అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి మైనార్టీ సోదరులు హిందువులకు సంఘీభావం తెలుపుతూ ఈరోజు జగిత్యాల పట్టణంలో హిందూ ఐక్య సంఘాలందరూ కలిపి ఇచ్చిన పిలుపు మేరకు బంద్ జరిగింది. ఈ బంద్ మరి అందరూ కూడా వ్యాపారస్తులు కావచ్చు, మరి స్కూల్ యాజమాన్యము, హోటల్ యాజమాన్యము, అదేవిధంగా ప్రజలు అందరూ కూడా బంద్కు సహకరించి బంద్ను సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. మరి బంగ్లాదేశ్లో మరి ఏదైతే పోరాటం ప్రారంభమైందో రిజర్వేషన్ వ్యతిరేకంగానే, ఆ తర్వాత అది హింస ప్రవృత్తిని చేపట్టి ఇప్పటికీ కూడా కొనసాగుతుందని దాని వెనుక ఉన్నటువంటి కుట్రను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో మణిపూర్లో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినాయి. కోర్టులో వచ్చిన తీర్పుకు అక్కడ ప్రభుత్వాలకు సంబంధం లేకపోయినా కూడా కేవలం ఇది ఒక కుట్రపూరితమైన హింస. మరి ఇటువంటి బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఇటువంటి సంఘటనల మరి మనము ఈరోజు హిందువులందరూ కూడా సంఘటన కానట్టయితే మరి ఈరోజు భారతదేశంలో కూడా రేపు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి హిందువులందరూ కూడా ఐక్యమత్యాన్ని ప్రతిసారి కూడా ఐక్యమత్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మరి ఈ మారణ కాండకం అక్కడ జరుగుతున్నటువంటి జిహాదీలు హిందువులను టార్గెట్ చేసి హిందూ దేవాలయాలను కూల్చేస్తూ ఉన్నారు. అదేవిధంగా హిందువుల చంపేస్తున్నారు, అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళిపోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో మరి ఈరోజు మనం వాళ్ళ అండగా ఉండడం కోసం మనందరం కూడా సంఘీభావం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఇటువంటి సంఘీభావం దేశమంతా కూడా మనం విశ్వ విజేతగా ప్రకటించుకోబోతున్నాం. అటువంటి మనం విశ్వంలో ఉన్నటువంటి ఎక్కడ హిందువులకు ఏ నష్టం జరిగినా కూడా మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఈరోజు ఇక్కడ జగిత్యాల ఇచ్చినటువంటి బంధుకు హిందువులందరూ కూడా స్పందించారు. అందరూ సోదరులందరూ కూడా ఐకమత్యంగా ఈ బంధుకు సహకరించినందుకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్. మరి హిందువుల మీద దాడి జరుగుతుంది. హిందువుల మీద దాడి జరగడానికి కారణం అక్కడ మైనార్టీలుగా హిందువులు ఉండడం జరిగింది. మరి రేపు జరగనున్న కార్యక్రమంలో రేపు భారతదేశంలో కూడా దాడులు చేయడానికి ఇదొక పన్నాగంలా పాకిస్తాన్ కానీ ఈ కొంత కుతంతులు జరిగి మరి జరుగుతుంది కనుక దానికి వత్తాసు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ అట్లాంటి నాయకులు ఈ భారతదేశంలో అట్లాంటి సంఘటనలు జరగకుండా పూర్తిగా మద్దతు ఇవ్వాల్సింది పోయి మరి రేపు ప్రధాని కూడా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.